హాయ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష్మితాస్ వ్లాగ్స్. కొత్త వచ్చేసిన వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి ఇలా వచ్చాయనుకుంటున్నా, మా చెల్లి మీద అయితే రివెంజ్ ప్రాంక్ చేయబోతున్నాయి అనమాట. మీరు అప్పుడు చూసిండొచ్చు, నా మీద ప్రాంక్ చేసింది అనమాట. ఇంకా కష్టపడి ఆన్సర్ రాస్తే మా చెల్లి దాన్ని మొత్తం పాడు చేసింది అనమాట. ఇప్పుడు మనం ఈ సండే అనమాట, ఈరోజు మా చెల్లిని చూపిస్తే ఏం చేస్తుందో పడుకుందనమాట. చూపిస్తా చూడండి. అసలు మా మంచిగా పడుకుంది, ఏసీ వేసుకుని ఉండే. కానీ నేనే మీకు డిస్టర్బెన్స్ అవుతుందని ఏసీ బంద్ చేసి ఫ్యాన్ వేసిన వాళ్ళని. ఇంకేం చేస్తున్నాం అనుకుంటున్నారా? నేనైతే మా చెల్లి మీద ప్రాంక్ చేయబోతున్నాను అనమాట. ఏం ప్రాంక్ అనుకుంటున్నారా? మీకు నా ఫేస్ కనిపిస్తలేదు అనుకుంటా మంచిగా. ఏం ప్రాంక్ చేస్తున్నాను అనుకుంటున్నారా? సౌండ్ ప్రాంక్ అనమాట. చూసేయండి, మీకు చూపిస్తా ఏం చేస్తున్నావు, ఎట్లా చేస్తున్నావు, అసలు రియాక్ట్ అవుతుందా కాదా అని చెప్పేసి చూద్దాం. మా చెల్లికి పడుకుంటే అసలు ఏమైనా సౌండ్ అంటేనే లేచి చూస్తుంటుంది. ఇప్పుడు చూద్దాం ఏం చేస్తాం. మనం ఫస్ట్ ఎక్కడ ఏంటి సౌండ్ అంటున్నారు, సౌండ్ ఎక్కడి నుంచి చేస్తారు, మీరు చేశారు. నా అంత సీన్ లేదు కానీ ఫోన్లో ఒక యాప్ డౌన్లోడ్ చేశాను, చూపిస్తా. వాల్పేపర్ బాగుంది కదా. టైం వచ్చేసి చూడండి 3 అవుతుంది ఆల్మోస్ట్. ఇప్పుడు నేనైతే యాప్ ప్రాంక్ సౌండ్ అనే యాప్ అయితే డౌన్లోడ్ చేసిన అనమాట. చూడండి, హెయిర్ కట్ ప్రాంక్ సౌండ్ అంట. రాగానే బ్రేక్ వస్తుంది, సౌండ్ వస్తుంది. మా చెల్లి వండుకుంది, లేస్తుందేమో మరి. ఇప్పుడు గేమ్ ఆడాలా? బ్రేక్లు ఎందుకు వస్తాయేమో గాయస్. మీరు అనుకోవచ్చు మీరు మాట్లాడుతుర్రు మీ చెల్లి లేవదా అని చెప్పేసి. మా చెల్లి అసలు పంట లేవది, పడుకొని కూడా 1/2 అవర్ అయింది. చూద్దాం మనం ఏం చేద్దాం. హెయిర్ కట్ ఫస్ట్ మనం గ్లాస్ది చేద్దాము. చూడండి, గ్లాస్ బ్రేకింగ్. ఫస్ట్ మన మీద ప్లే అని చెప్పేసి ఉంటుంది. ఇంకా మా చెల్లి దగ్గరికి వెళ్ళి చూస్తాం. మా చెల్లి దగ్గరికి వెళ్ళి మనమైతే స్టార్ట్ చేసేద్దాం. మా చెల్లి ఎలా రియాక్ట్ అవుతుందో చూసేద్దాం. మా చెల్లి దగ్గరికి వెళ్ళి మా చెల్లి ఏం చేస్తుంది చూడండి. ఫస్ట్ మా చెల్లి అయితే పడుకుంది మంచిగా. చూడండి, అసలు మా చెల్లి అనిపిస్తుంది కదా, బెడ్షీట్ కలర్ అది సేమ్ అయింది. మనం ఇప్పుడు ప్లాంక్ స్టార్ట్ చేసేద్దాం. ఫోన్ తీసుకో అంటే మనం ప్లే అవుతుంది, సౌండ్ వస్తుంది. చూద్దాం. మా చెల్లి దగ్గరికి వస్తుంది. మనమైతే ఇక్కడ ఉందాం. 1 minute. ఒకవేళ మళ్ళీ మా చెల్లి వేసిందంటే మనం దాచుకోవాలి కాబట్టి. అంటే ఒకవేళ అక్కడ పడుకుంది, ఒకవేళ తను లేచింది అనుకో, మనం ఇట్లా కూర్చోవచ్చు. అందుకనే అస్సలు లేస్తలేదు అనమాట. ఈ బ్రేక్ వస్తుంది. అస్సలు లేదు. మా చెల్లి అయితే అస్సలు లేస్తలేదు అంటే నుంచి అడుగుంది. మనం వేరే ట్రై చేద్దాం. బ్రేక్ ఎందుకు వస్తుందేమో గాయస్. మా చెల్లికి ఎంత లేస్తలేదు చూడండి, మీకు చూపిస్తా. మస్తు నిద్రలు ఉంది గాయస్. అసలు లేపినా కూడా లేస్తలేదు. ఎంత నిద్ర అంటే అసలు ఎంత సౌండ్ పెట్టినా లేస్తలేదు. ఈ ప్లాన్ సక్సెస్ కాదని అంటే నాకు ముందు అంటే అది నార్మల్గా అనిపిస్తుంది. అంటే ఏమో కొంతమంది ఎక్కువ రియాక్ట్ అవుతారు, కొంతమంది కాదు. నేను అందుకే 2 ఇంకో ప్లాన్స్ ఎప్పుడు చేసిన, ఒకటైతే ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ప్లాన్ అయితే చూద్దాం. ఏంటంటే
మా చెల్లి పడుకునే ముందు అంటే తిన్నాక మా మమ్మీకి అడిగింది అంటే జామకాయ ఉంది తినాలంటే మా మమ్మీ ఇప్పుడు అన్నం తిన్నాం కదా ఎందుకు అని అన్నది. లేచినాక తింటారా లేదు. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఆ జామకాయ కోసి చూద్దాం, చూపిస్తే ఏం చేస్తాను. ఓకేనా, అంతవరకు వెయిట్ చేయండి. మా చెల్లి అయితే వండుకుంది, అసలు లేస్తలేదు. మనం పోదాం, లైట్ బంద్ చేసి. ఆమె లైట్ బంద్ చేసుకుంది. మనం ఏం చేద్దాం ఈరోజు స్పెషల్ అయితే బిర్యానీ అనమాట. చూడండి అదైతే తెచ్చినాం అనమాట. చూడండి నేనైతే కుర్కురే తింటున్నాం. ఇప్పుడు కుర్కురే మీద చేయాల్సింది. జామకాయ అయితే మంచిగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జామకాయ కోసి దాని మీద అందరూ ఉప్పు కారం వేసుకొని తింటారా. నేను ఏం చేస్తానో చూసేసేయండి మీరు కూడా. ఇప్పుడు మనం ఇది చేసేద్దాం. వీడియో ఎవరు తీస్తున్నారు అనుకుంటున్నారు? మా చెల్లి అయితే అస్సలుగా ఇంకా మా చెల్లి మీద ప్రాంక్ చేసి మా చెల్లి వీడియో తీయమంటే అలాగా పక్కనే తక్కువ ఉంటుంది అనమాట. అక్క హెల్ప్ తీసుకుంటున్నాను దానికి మంచిగా పట్టుకొని తీయో. మా అక్కతోనైతే తీపిస్తున్నా. మళ్ళీ అంటే నేనే చేసి నాకే తీయడానికి రాదు కదా, ఇంకేనా చూడండి ఇది చూపిస్తున్నాను. ఇంకా మా అక్కయ్య హెల్ప్ అయితే తీసుకున్నా. ఇంకా మనం స్టార్ట్ చేసేద్దాం ప్రాంక్ ఏంటో. ఫస్ట్ మీకు అర్థం అయిందో కాలేదో నాకు తెలీదు. మనం దీనికి ఫస్ట్ చాక్లెట్స్ ఇంకెంతమంది గెస్ట్ చేసిరంటే ఏం చేస్తా అని చెప్పేసి మనం వాష్ చేసుకోవాలి. ఇంకా కట్ చేస్తాం. బయట ఇప్పుడు చూడండి ఫుల్ అసలు ఎండ ఎట్లా కొడుతుందో. ఇంతకుముందేమో వర్షం పడ్డట్టు అయింది. మనం ఇప్పుడు స్లైసెస్గా కట్ చేస్తాం. తిన్నా అక్కడ తిన్నారా? మాట్లాడాలంట అక్క వస్తున్నా. ఏం ప్రాంక్ మంచిగా ఉందా ప్రాంక్? ఇంకా మీరు కామెంట్ చేయండి ఏం ప్రాంక్ చేయండి. మేము కష్టపడి ప్రాంక్ చేస్తున్నాం కదా. ఇంకా ఈరోజు ఫుల్ వీడియో వచ్చింది, చూసేసేయండి. ఇప్పుడు మనకైతే బయటకు పోయింది. ఇప్పుడు నేను హీరో కూర్చి పెట్టిన మా అక్క బయటకు పోయింది. అన్న పక్కన అన్న పిలుస్తుందని చెప్పేసి ఇంకా మా అక్క వచ్చింది. మనం దీన్ని ప్లేట్లో వేసుకుందాం. దీని మీద వేస్తే బాగుండదా? ఇది కడిగి పెట్టాం మన డౌట్ వస్తుంది. మా మమ్మీ అయితే శ్రీదేవి డ్రామా కనిపిస్తుంది చూడండి. కడిగి పెట్టాలి లేకపోతే ఇప్పుడు మనం దీని మీద ఏం వేస్తున్నాము? యాక్చువల్ అందరు ఉప్పు కారం అంతే, ఉప్పు కారం వేసుకొని తింటారు. కానీ నేను మాత్రం ఇంట్లో ఉన్న అన్ని స్పైస్ వేస్తాను. ఏంది ఉప్పు కారం అంటే ఎక్కువ దాని మీద వేయొద్దు. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ తిన్నాము ప్రాంక్ అయినా కానీ మళ్ళీ కావాలంటే ఏడికేం చేస్తారు, మళ్ళీ మా అమ్మ వేసుకుంటుంది. ఇక ఇవేమో మసాలా నాకు తెలియదు. చూడండి ఇవేమో మసాలాలు ఉన్నాయి, ఇంకున్నాయి చాలా. నాకు అవి తెలియదు. మళ్ళీ ఎక్కువ చూడండి ఇక్కడ ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఎక్కువ స్పైస్ మనం అది పసుపు కూడా వేద్దాం. పసుపు కూడా వేద్దాం గాయ్స్. ఇంకా నేనైతే ఎన్ని వేస్తున్నాను చూడండి. ఉప్పు దీనికి 3 డబల్, ఇదేమో మసాలా, ఇదొకటి పసుపు. ఇప్పుడు మనం వేసి ఫస్ట్ టూ దాని మీద వేద్దాము. మళ్ళీ ఒకవేళ ఇవి ప్రాంక్ అయినా కానీ టూ చాలక్క, మళ్ళీ వేస్ట్ అవుతాయి కదా. ఇవైతే 2 మసాలా కోల్డ్ అన్నమాట. 2 దాని మీద వేద్దాం మనం. దీని మీద అయితే మనం ఫస్ట్ ఉప్పు కారం వేసేసుకుందాం. నార్మల్గా వేద్దాం దీని మీద. చూడండి ఎక్కువ స్పైసీ తినదన్నమాట. తింటుంది కానీ నార్మల్గా. స్పైసీ అంటే అందరు ఎక్కువ స్పైసీ తినరు, తింటారు అందరు స్పైసీ ఇష్టమే కానీ ఎక్కువ తినరు. ఇవైతే సపరేట్ పక్కకు పెడదాం, మళ్ళీ అవి కలిసిపోతాయి. అంటే ఆమె ప్లేట్లోనేమో ఇవి 2 ఇంకా 2 ఎక్స్ట్రా పెడతా. చూద్దాం ఆమె ఇష్టం ఏది తింటుందో ఏమో తెలియదు. ఫస్ట్ ఆమె ఈ 2 మీద అయితే ఇట్లా పెట్టుకుని ఉప్పు కారం వేద్దామా ఫస్ట్. ఫస్ట్ మసాలాలు వేసేసి దానిపైన ఉప్పు కారం అప్లై చేసేద్దాం. ఫస్ట్ మనం పసుపు తీసుకొని దీని మీద వేయాలి.
చూడండి అసలు పసుపు వాసనే పడది, కానీ పసుపు మీద వేస్తున్నారు చూడండి. ఇంకా ఇదేమో మసాలా, ఇంకా ఇది కూడా ఏమో మూడు మూడు మొత్తం 3 వేసేసిన. ఇప్పుడు మనం ఉప్పు కారం, ఎందుకంటే కలర్ ఇప్పుడు ఇది పసుపు కనిపిస్తుంది కదా, అది వేరే ఉంది ఇది వేరే ఉంది, అందుకనే పసుపు తీసుకుంటున్నాం. సరే పసుపు కాదు కారం తీసుకుంటున్నా. అన్ని మసాలాలు తీసేవారికి మనం ఇట్లా ఇట్లా క్రాస్ పెడదాం. మనం ఇక్కడ సైడ్ వేసినాం కదండి, ఇక్కడ సైడ్ అయితే మనం పెడదాం సాల్ట్. బిర్యానీ అనమాట ఈరోజు మా అక్క చూపించింది. ఇక దీనిపైన కూడా వేసుకున్నాం కొంచెం, దీనిపైన కూడా వేసుకున్నాం. మంచిగా స్ప్రెడ్ చేసుకొని ఇక్కడ సైడ్ ఏమో ఉప్పు కారం ఇంకా, అంటే మనకు కనబడొద్దు కదా. చూడండి అసలు ఇటు సైడ్ చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుందో చూపి. చూడండి మొత్తం మసాలా పసుపు అన్ని స్పైసెస్ వేసేసిన. మనం దీన్ని రివర్స్ పెడదాం. చూడండి చూద్దాం. ఫస్ట్ మా చెల్లి లేపాలా, ఆమె లేవాలి ఫస్ట్. లేస్తుందో లేవదో తెలియదు. ఇప్పుడైతే మొత్తానికి చూడండి అసలు ఎట్లుందో. ఇప్పుడు ఎట్లా అన్ని ఒక దాంట్లో పెడదాం, డిఫరెన్స్గా అనిపిస్తుందేమో. దీని మీద కొంచెం వేసేది ఏం కాదు, తింటుంది మనకి. హెల్తీ ఇప్పుడు మనం నార్మల్ ఉప్పు కారం వేసినాం అని ఇంకా దాంట్లో ఉప్పు కారం వేసుకుని, అందుకే స్పైసీ తెచ్చినా చెప్తాం. ఇప్పుడు లెట్స్ గో మా చెల్లి దగ్గరికి తిందాం. అయితే తర్వాత వస్తాను చెప్పింది, నేనే వీడియో తీసుకుంటా, నేను తీసుకుంటా. చూడండి అసలు ఎట్లుందో, మా అక్క అయితే వెళ్ళిపోయింది. ఇంకా మా చెల్లి దగ్గరికి వెళ్దాము. స్కూల్ లైట్ వేసి ఫ్లాష్ చేసినాము మా చెల్లి వండుకు. మా మమ్మీ ఇప్పటిదాకా పైసల కోసం వచ్చాను, చూపిస్తా అసలు తిన్నాక ఎట్లా రియాక్ట్ అవుతుందో ఏమో గాయ్స్. ఇదైతే ఇక్కడ పెట్టుకున్నాం. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా మా చెల్లిని లేపాలన్నమాట. తిన్నాక ఎట్లా చూద్దాం, మా చెల్లిని లేపుదాం. అమ్ములు లేవు, మమ్మీ జామకాయ కోసింది, మేము తిన్నాం ఇద్దరం. సరే నేను కూడా తింటలేవు, మమ్మీ ఇద్దరిని తినమన్నా. తింటావా తినవా? నేను తీసుకోవచ్చున్నా లేవు లేవు. ఇప్పుడైతే మా చెల్లి లేచింది కదా, తినిపిద్దాం కదా. ఆమె ఇప్పుడు లేవగానే ఆమె సరిగ్గా చూడదు, ఎట్లా వీడియో తీస్తున్నా. వీడియో అంటే జామకాయ కోసి, అంటే మనం ఏం చేస్తున్నాం ఈరోజు డే అదనమాట. డబ్బుండా తిన్నాం. ఇంకా మా చెల్లి అయితే వాటర్ తాగడానికి వెళ్ళిందమ్మా, వాటర్ తాగడానికి వెళ్ళింది. ఇప్పుడే వాటర్ తాగుతుంది, తిన్నాక ఎంత తాగుతుందో మా అమ్మ టీవీ చూస్తుంది కదా. తీసినాం కదా పొద్దున. అంటే ఇది మనం రేపే స్కూల్కి పోతాం, మళ్ళీ టైం ఉండదు అని చెప్పి తీసుకో ఇద్దరికి. మమ్మ తిన్నావా? కొంచెం అది కూడా సరిపోతుందా? ఇగో మా చెల్లి చూడు ఇంకొంచెం వేద్దాం అంటుంది, మనం అది ఎక్కువ వేసినాం. నాకు కారం పోదు, అందుకని కొంచెం లైట్ తీసుకున్నా. చూడండి మా చెల్లి ఇంకా వేద్దాం అని అంటుంది. ఇంకా మా చెల్లికి మళ్ళా కారం తీసుకున్నా. బాగుందా? చూపిస్తా. ఏమైంది? నేను తింటున్నా కదా, అంటున్నాను నాకు వద్దు.
అంటే మంచిగా ఉంది కదా నేను తింటాను. ఇది నాకు వద్దు వద్దు వద్దు. మంచిగా తిందామంటే ఇట్లా వేస్తుంది మేము. చూడండి guys, ఇంకా మా చెల్లి కొంచెం మా చెల్లె వద్దు. మా చెల్లి చూడండి గాయస్ మంచిగా తిందామంటే ఇట్లా వేసింది మే. ఇంకా మా చెల్లి కొంచెం చూడండి, కొంచెమే తింటుంది కానీ ఎట్లా అయిందో చూడండి. చూడండి ఎంత మసాలా ఉందో. ఏమేమి వేసినా తెలుసా? ఉప్పు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ వేసేసిన. రెండిట్లు వేసిన, రెండోది కూడా తిన్నది. ప్లాన్ అయితే సక్సెస్ అయింది. అసలు 2 వేసిన ఉరికింది, 2 వేసిన 2 తిన్నది దా. అసలు అందుకే నేను ఎప్పుడేం ఇంకా బాగుంది. లేదు అలా అది వేయలే, 2 వేసినాం. రివెంజ్ ప్రాంక్ మాత్రం పక్కా తీసుకుంటాం గాయస్ నేను మనం. అంటే మా చెల్లిని అందుకే వేరే పెట్టినా, అది వేరే తింటుంది. ఇంకా మరిన్ని కోసం అయితే కామెంట్ చేయండి. ప్రాంక్ వీడియోస్ కోసం కాదు గాయస్, మా అక్క మీద రివెంజ్ ప్రాంక్ తీసుకోవడం కోసం మీరు కామెంట్ చేయండి. ఇంకా ఇంకా మన ప్లాన్ అయితే సక్సెస్ అయిందనమాట. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఏమనుకుంటున్నారు? అనురష్మికాస్ వ్లాగ్స్. ఇంకా ఆ ఛానల్ని వెంటనే వెళ్ళి పక్కన గంట కూడా కొట్టేసేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా బై బై, సీ యూ.